తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ వ్యవహారంపై క్లారిటీ వచ్చిందా? వైసీపీ చేసిన ఆరోపణలు శుద్ధ అబద్ధమని తేలిపోయిందా? ఇంతకీ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏం చెప్పిందని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఆనాడు ఆరోపణలు చేసిన టీటీడీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? వైసీపీ సెల్ఫ్ గోల్ వేసుకోనుందా? ఈ ప్రశ్నలు శ్రీవారి భక్తులను వెంటాడుతున్నాయి. తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ గురించి చెప్పనక్కర్లేదు. 2019 ఎన్నికల ముందు దీనిపై రాజకీయ దుమారం రేగింది. పింక్ డైమండ్ టీడీపీ అధినేత చంద్రబాబు ఇంట్లో ఉందంటూ ఓ రేంజ్లో తప్పుడు విమర్శలు చేశారు. ఆనాడు ఎన్నికల్లో టీడీపీ ఓటమికి ఇది కూడా ఓ కారణం అయింది. 6 ఏళ్లుగా నడిచిన ఈ వ్యవహారానికి చెక్ పడింది. మైసూర్ మహారాజ్ తిరుమల శ్రీవారికి బహుమతిగా ఇచ్చింది పింక్ డైమండ్ కాదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కేవలం కెంపు మాత్రమేనని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై ఏఎస్ఐ మరింత లోతుగా దర్యాప్తు చేపట్టింది. మైసూర్లోని ఏఎస్ఐ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి వాటి వివరాలను వెల్లడించారు. వారు సేకరించిన ఆధారాల ప్రకారం శ్రీవారికి ఇచ్చింది పింక్ డైమండ్ కాదన్నారు. ఎనభై ఏళ్ల కిందట మైసూరు మహారాజు జయచామ రాజేంద్ర వడియార్ తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చారు. ఆయన చిన్నతనం నాటి హారాన్ని స్వామికి సమర్పించారని క్లారిటీ ఇచ్చారు. అటు మైసూరు ప్యాలెస్ రికార్డులో కెంపులు రత్నాల గురించి ఉన్నాయని తెలిపారు. అందులో పింక్ డైమండ్ ప్రస్తావన లేదన్నారు. అప్పట్లో ఢిల్లీలో 8,500 రూపాయలకు దాన్ని తయారు చేయించారు. దీంతో గతంలో ఆనాటి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వైసీపీ నేతలు చేసిన విమర్శలు అవాస్తవమని తేలిపోయింది. ఇప్పుడు రమణ దీక్షితులు వైసీపీ పెద్దలు ఏం చెబుతారని, వారి వల్లే పింక్ డైమండ్ గుట్టు వీడిందని సరిపెట్టుకుంటారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. చేసిన తప్పుడు ప్రచారానికి తప్పైందని స్వామిని వేడుకుంటారా? శ్రీవారిని రాజకీయాల్లోకి లాగటం సరైనదేనా? ఈ లెక్కన వైసీపీ రాజకీయాలు ఈ విధంగా ఉంటాయని ప్రజలకు అర్థమైందని అంటున్నారు టీడీపీ నేతలు. ఈ లెక్కన రానున్న ఎన్నికల్లో వైసీపీ నెక్స్ట్ టార్గెట్ ఏంటి? అన్నవరం లేక సింహాచలం దేవస్థానం అంటూ ప్రశ్నలు రేజ్ అవుతున్నాయి. యాదాద్రి జూలూరు గ్రామంలో లెవెల్ బ్రిడ్జ్ పై నుంచి మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాల కారణంగా నది నీటి మట్టం పెరిగిపోవడంతో జూలాల రుద్రవెల్లి గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినాయి. ప్రజల భద్రత దృష్ట్యా పోలీసులు భారీ గేట్లను ఏర్పాటు చేసి వాహనాలను ఆపివేశారు. నీటి ప్రవాహం తగ్గే వరకు ఎలాంటి ప్రయాణాలు చేయవద్దని అధికారులు సూచించారు. హైదరాబాద్ మాదాపూర్లో అగ్ని ప్రమాదం జరిగింది. మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో ఉన్న ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో కంపెనీలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు సమాచారం.
హైదరాబాద్ మాదాపూర్లో అగ్ని ప్రమాదం జరిగింది. మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో ఉన్న ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో కంపెనీలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు సమాచారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పట్వారిగూడెం వద్ద పోలీసులు టాస్క్ ఫోర్స్ సంయుక్త వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఒడిశా ప్రాంతం నుండి చెన్నైకు తరలించడానికి 86 కిలోల నిషేధిత గంజాయిని 40 ప్యాకెట్లుగా ఇనోవా కారులో రవాణా చేస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు చెప్పారు. పంజాబ్కు చెందిన ఆ ఇనోవా కారుకు తెలంగాణ రిజిస్ట్రేషన్ ఫేక్ నెంబర్ ప్లేట్ అమర్చినట్లు పోలీసులు గుర్తించారు. తనిఖీల్లో గంజాయి బయటపడటంతో కారులో ప్రయాణిస్తున్న 5గురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. మొత్తం 86 కేజీల గంజాయి, 6 మొబైల్స్, ఇనోవా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన 5గురిలో కేరళ రాష్ట్రం తిరువనంతపురానికి చెందిన ఎన్డీఆర్ఎఫ్ డిప్యూటేషన్ కానిస్టేబుల్ పనగుడు శివకృష్ణ ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. శివకృష్ణ స్వగ్రాహం తెలంగాణలోని మోతుగూడెం కాగా ఆయన కుటుంబం కేరళలో స్థిరపడింది. ఉద్యోగరీత్యా ప్రస్తుతం చెన్నైలోని 4వ బెటాలియన్లో విధులు నిర్వహిస్తున్న శివకృష్ణ పాత పరిచయాల ఆధారంగా ఒడిశా నుండి గంజాయి రవాణాకు సూత్రధారిగా వ్యవహరిస్తున్నట్లు డీఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఇన్నోవా వెహికల్ వచ్చింది. పోలీస్ వాళ్ళని చూసి స్లో చేస్తూ ఆపి మళ్ళీ టర్న్ ఓవర్ చేసుకొని పోలీస్ వాళ్ళు వేగంగా వెళ్ళి పట్టుకోవడం జరిగింది. మనగూడి శివకృష్ణ, జయరామన్, మహేష్ కుమార్, కృష్ణమూర్తి, మరియప్పన్, రంగస్వామి, రంజిత్, రాము, వసంత్ ఈ 5 వ్యక్తులు కూడా దాంట్లో ఉన్నారు. దానికి వెహికల్ డిస్ప్లే నెంబర్ ఒక రకంగా ఉంది. చెక్ చేస్తే వేరే నెంబర్ యొక్క ఆర్సీ దాంట్లో దొరికింది. వేరియేషన్ గురించి ప్రశ్నిస్తుందంటే వాళ్ళు గాంజా సప్లై చేస్తున్నట్టుగా, గాంజా డిక్కీలో ఉన్నట్టుగా చెప్తారు. 45 లక్షల 32 లక్షల ఖరీదు చేస్తుంది. ఎక్కువ లాభాలు పొందాలనే ఉద్దేశంతో తొందరగా వేగంగా డబ్బులు సంపాదించాలనే ఒక ఉద్దేశంతో పని చేయడం జరిగింది. మిగతా వాళ్ళు మాత్రం ఫస్ట్ టైం తీసుకెళ్తున్నట్టుగా తెలుసు. వాళ్ళు అరెస్ట్ చేశాము, కోర్టులో చేస్తాము. స్పైస్ జెట్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం గుజరాత్లోని కాండ్లా విమానాశ్రయం నుంచి ముంబై వెళ్తున్న స్పైస్ జెట్ విమానం టైర్ ఊడిపడింది. అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పైలట్లు చాకచక్యంతో రన్వేపై టైర్ లేకుండానే సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో విమానంలోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమయంలో విమానంలో 80 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై స్పైస్ జెట్ ప్రతినిధి స్పందిస్తూ కాండ్లా నుండి ముంబైకి బయలుదేరిన స్పైస్ జెట్ Q400 విమానం టేకాఫ్ సమయంలో టైర్ ఊడిపోయిందని, అయితే ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండ్ అయిందని తెలిపారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేశారు. సంఘటనపై పైలట్ ల్యాండింగ్ కు 20 నిమిషాల ముందు అత్యవసర హెల్ప్ లైన్ నెంబర్కు సమాచారం అందించారని డీజీసీఏ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారులు దర్యాప్తు చేపట్టనున్నట్లు సమాచారం. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో 2 వేర్వేరు పడవ ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదంలో 193 మంది మృతి చెందారని, మరికొందరు గల్లంతయ్యారని అధికారులు స్పష్టం చేశారు. ఈక్వేటర్ ప్రావిన్స్ కు 150 కిలోమీటర్ల దూరంలో గురువారాల్లో ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. గురువారం సాయంత్రం లుకిలేలా భూభాగం నుంచి దాదాపు 500 మందితో ఓ పడవ బయలుదేరింది. మార్గ మధ్యలో అందులో మంటలు చెలరేగడంతో పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 107 మంది మరణించారని కాంగో ప్రభుత్వం ప్రకటించింది. 209 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. మాలాంఘే గ్రామానికి చెందిన పడవ సాయంతో కొంతమందిని ఒడ్డుకు చేర్చినట్లు తెలిపింది. ప్రభుత్వ నివేదిక ప్రకారం 146 మంది గల్లంతయ్యారని కాంగో ప్రభుత్వం వెల్లడించింది.
అంతకు ముందు రోజు బసాన్కుసు ప్రాంతంలో మరో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 86 మంది మృతి చెందారు. అందులో ఎక్కువ మంది విద్యార్థులేనని తెలిపింది. మరికొందరు గల్లంతు కాగా వారు ఖచ్చితమైన సంఖ్య ఇంకా వెల్లడి కాలేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని అన్నారు. లోడింగ్, నావిగేషన్ వ్యవస్థలో లోపం కారణమై ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పౌర సంఘాలు ఆరోపిస్తున్నాయి.